నేను సేవలోనికి అడుగు పెట్టిన తర్వాత నేను తీసుకున్న నిర్ణయం, బ్రతకటానికి నేను సేవలోనికి రాలేదు. జీవిత ఆఖరి శ్వాస దేవుని సేవలో విడిచిపెట్టాలని వచ్చాను. హల్లెలూయా. చాలామంది నా విషయంలో చాలామంది అపోహలు పడుతూ ఉన్నారు. నేను ఏ తప్పు చేయను, చేయవలసిన సందర్భాలు వస్తే నా ఊపిరైన వదిలేస్తాను తప్ప దేవునికి విరోధమైన పని ఏది చేయను. ఒకనొక దిన ఒంటరిగా కూర్చున్నప్పుడు నా కన్నీళ్ళు, నా షర్ట్ అంతా తడిసిపోయింది. ఎందుకయ్యానంటే నా ఊర్లో ఉన్న నా తమ్ముళ్ళు చెడు అలవాట్లకు బానిసైపోయి అతి చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. చెడు అలవాట్లకు బానిసలైపోతూ ఉన్నారు. నా ఊరిని